సూక్ష్మ చిన్న వ్యాపారులు క్రమంగా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలు విస్తరించే దిశగా ప్రయాణించాలనే లక్ష్యంతోనే ఎంఎస్ఎంఈ ర్యాంప్ కార్యక్రమాన్ని అమలు చేసినట్లు కాకినాడ జిల్లా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ గణపతి తెలిపారు. ఉద్యమ రిజిస్ట్రేషన్ ద్వారా కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఉదయం రిజిస్ట్రేషన్ అవగాహన కార్యక్రమం జరిగింది. మండల ఏపీఎం సత్యవతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ గణపతి ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యమ రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అలాగే భారత ప్రభుత్వం సూక్ష్మ చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమల ఆదేశానుసారం వారి యొక్క వ్యాపారం సులభతరం చేయడానికి గాను ఎంఎస్ఎంఈలను ఉద్యమ రిజిస్ట్రేషన్ అనబడే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజల యొక్క వారి వివరాలను అడిగి వ్యాపారం మరియు ఇండస్ట్రీల అభివృద్ధి కోసం పలు సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల డిఆర్డీఏ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన మండలానికి వచ్చి అందరినీ కూడా చిరు వ్యాపారం చేయాలి అనుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన సీఎం గారే చెప్తున్నారు, మహిళలందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అని. పారిశ్రామికవేత్తలు అవ్వాలి అంటే వాళ్ళు కంపల్సరిగా కూడా చిన్నపాటి నుంచి పెద్దపాటి రుణాల వరకు తీసుకోవడం జరుగుతుంది సార్. అలాంటప్పుడు ఏ లోన్ ఇప్పుడు తీసుకోవాలనుకున్నా, బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలనుకున్నా, అదేవిధంగా పిఎంఈజీపీ కానీ, పిఎంఎఫ్ఎంఈ కానీ, సీడ్ క్యాపిటల్ కానీ, ఇలాంటివి ఏవైనా కానీ ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వేతర పథకాలు ఏవి తీసుకోవాలనుకున్నా కానీ కంపల్సరిగా మస్ట్ అండ్ షుడ్గా ఆధార్ ఎలా అయితే అడుగుతున్నారో అదేవిధంగా ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చాలా. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్స్ అంటే ర్యాంప్ ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ద్వారా ఉద్యమ వర్క్షాపులు అనేది చేస్తున్నాము. ప్రతి జిల్లా రాష్ట్రం అంతా జరుగుతుంది. మన కాకినాడ జిల్లాకి సంబంధించి రెండవ విడతగా 22 ప్రోగ్రాంలకి చెప్పారండి, టార్గెట్ ఇచ్చాడు. ఈరోజు కరపలో 22వ ప్రోగ్రాము డిఆర్డీఏ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటే అన్ఆర్గనైజ్డ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్లో కన్వర్ట్ చేయడానికి అలాగే ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఒక బ్యాంక్ లోన్ కానీ లేదా గవర్నమెంట్ వివిధ పథకాల ద్వారా వాళ్ళు లబ్ధి పొందడానికి, సబ్సిడీలు పొందడానికి, వాళ్ళు ఇండివిజువల్గా ఫైనాన్షియల్గా ఎదగడానికి ఇది అవకాశం ఉంది. ఉద్యమ రిజిస్ట్రేషన్ ద్వారా లాభాలు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా అక్రాస్ ది టేబుల్ ఈ వర్క్షాప్ అయిన తర్వాత ఇక్కడే మేము ఆఫీసర్స్ అక్రాస్ ది టేబుల్ వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి స్పందన అయితే కాకినాడలో అన్ని మండలాల్లో చాలా బాగుంది. ఈ డిఆర్డీఏ స్టాఫ్ ద్వారా ఈ మొబిలైజేషన్ ఇవన్నీ కూడా చేసుకొని డిఆర్పీస్ కూడాను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ నమోదు చేయటము ఇవన్నీ కూడా జరుగుతుంది.